కంటిన్యూగా మనం చేసేటువంటి పనులన్నీ కూడా మనమే చేస్తున్నాం, అంటే నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి భావంతో మాత్రమే జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విషయం ఏమిటి అంటే, మనకి కంటిన్యూగా ఈ ప్రాసెస్లో సాధకుడు ఎప్పుడైతే గనక డీపర్ లెవెల్లో సాధన జరుగుతూ ఉన్నప్పుడు, మనస్సు పూర్తిగా లుప్తమైనప్పుడు, మనస్సు అహంకారం ఈ రెండు కూడా ఒకటే స్థితులు. ఈ అహంకారం కూడా కంప్లీట్గా లుప్తం అయిపోతుంది. అప్పుడు మనం చేసేటువంటి పని మనం చెయ్యట్లేదు, ఇది జరుగుతుంది అనేటువంటి విషయం ఎవరికైతే అనుభవపూర్వకంగా తెలుస్తుందో అప్పుడు వాళ్ళు కంప్లీట్గా దైవానికి శరణాగతి చెందటం అనేది జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఈ శరీరం అనేది ఒక వస్తు మాత్రంగానే పనిచేస్తుంది, దీనిని నడిపించేది నేను అనేటువంటి అహంకారం కాదు, ఒక శక్తి అనేదే దీనిని నడుపుతుంది అనేటువంటి అనుభవం కలుగుతుంది.